అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. వైసీపీ కీలక నాయకుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మళ్ళీ జైలు జీవితాన్ని చూడబోతున్నాడా? మళ్ళీ కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీని అరెస్ట్ చేయబోతుందా? ఎందుకు ఈ అనుమానం అంటే, ఇవాళ వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టు పక్కన పెట్టేసింది. అక్రమ మైనింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ను ఇవాళ సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. మళ్ళా దీని మీద విచారించమని చెప్పేసి 4 వారాలలోపు విచారించి తీర్పునివ్వాలని చెప్పేసి హైకోర్టుకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిజానికి జూన్ 2వ తారీఖున వల్లభనేని వంశీ విడుదలయ్యారు. అప్పుడు ఈ అక్రమ మైనింగ్ కేసు కూడా ఉంది. ఈ మైనింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీటీ వారెంట్ జారీ చేసింది. అంటే ఈ కేసులో కూడా ఇంకొన్నాళ్ళు జైల్లో ఉంచడానికి ప్రయత్నాలు చేసింది. కానీ వల్లభనేని వంశీ ఈ పర్టికులర్ కేసు మీద హైకోర్టును అప్రోచ్ చేయడే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మా వాదనలు కూడా వినండి ముందస్తు బెయిల్ ఇచ్చే ముందు అని చెప్పేసి హైకోర్టును వేడుకుంది. 1 వారం సమయం కావాలని అడిగింది. కానీ అప్పుడున్న జడ్జి గారు రాష్ట్ర ప్రభుత్వ వాదనని పక్కన పెట్టేసి వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును అప్రోచ్ అయింది. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ వాదన వినకుండా వన్ సైడ్గా ముందస్తు బెయిల్ ఇవ్వడం సరైంది కాదు, రాష్ట్ర ప్రభుత్వం వాదన కూడా వినండి అని చెప్పేసి హైకోర్టుకు సూచన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 1 వారంలోగా మా వాదన వినిపిస్తామని చెప్పేసి చెప్పింది. మొత్తంగా 4 వారాలలోపు హైకోర్టు ఈ ముందస్తు బెయిల్ అంశాన్ని 2 వాదనలో విని ఒక కంక్లూజన్కు రావాలని చెప్పేసి సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. అంటే రాబోయే 4 వారాలంటే 1 నెల రోజుల్లోపు వల్లభనేని వంశీకి ఈ అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలా లేదా అని ప్రభుత్వ వాదనలు వల్లభనేని వంశీ వాదనలు విని హైకోర్టు ఒక కంక్లూజన్కి వచ్చి తీర్పిస్తుంది. ఆ తీర్పు ఆధారంగా నిజానికి వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ వస్తే అరెస్టు కాడు, ముందస్తు బెయిల్ కనుక రాకపోతే ఖచ్చితంగా వల్లభనేని వంశీ మరొకసారి అరెస్ట్ అయ్యే అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. ఏంటి ఇంకా అక్రమ మైనింగ్ కేసు అంటే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమ మైనింగ్కి పాల్పడి వల్లభనేని వంశీ దాదాపు 175 కోట్ల రూపాయల అక్రమాలకి పాల్పడ్డాడు అనేటువంటిది కేసు. ఇది నిజానికి పెద్ద కేసే. గత కేసులతో పోలిస్తే ఇది కూడా ఒక బిగ్ కేసుగానే చెప్పాలి వల్లభనేని వంశీ జీవితంలో. ఈ కేసులో గతంలోనే ప్రభుత్వం పీటీ వారెంట్ జారీ చేస్తుంది. కానీ వల్లభనేని వంశీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పొందటం వల్ల జూన్ 2వ తారీఖున బయటకు వచ్చారు. నిజానికి ఇదే చివరి కేసు వల్లభనేని వంశీ మీద ఉన్నది. మిగతా అన్ని కేసుల్లో కూడా రిమాండ్ ఖైదీగా వల్లభనేని వంశీ గడిపాడు. నిజానికి వల్లభనేని వంశీ సత్యవర్ధన్ అనేటువంటి ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన కేసులో మొట్టమొదటిగా అరెస్ట్ అయ్యాడు. హైదరాబాదులో మహబూబాబాద్లో నివాసం ఉంటున్న వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ విజయవాడ పోలీసులు హైదరాబాద్ వచ్చి మరీ అదుపులో తీసుకున్నారు ఉదయం పూట. ఎందుకు? ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో. ఈ కిడ్నాప్ కేసు ఎస్టీ అట్రాసిటీ కేసు. ఎందుకంటే కిడ్నాప్ చేసిన దళిత యువకుడిని, బెదిరించిన దళిత యువకుని కాబట్టి ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా దీంట్లో పెట్టారు. తర్వాత అతని మీద గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో కూడా వల్లభనేని వంశీ నిందితుడు. తర్వాత అతను భూ కబ్జాలు చేశాడు అనేటువంటిది మరొక కేసు. సో ఇలా అనేక కేసుల్లో రిమాండ్ ఖైదీగా కొన్ని నెలల పాటు వల్లభనేని వంశీ జైలు జీవితాన్ని గడిపాడు. అతను జైల్లో ఉన్నప్పుడు అనారోగ్యం పాలయ్యాడు అనేటువంటిది కూడా మనం చూసాం. హాస్పిటల్లో అడ్మిట్ కూడా అయ్యారు. శ్వాసకోశ ఇబ్బందులు, తర్వాత ఊపిరితిత్తుల సమస్యలు, నడువు నొప్పి, బ్యాక్ పెయిన్, ఇలాంటి అనేక ఇబ్బందుల్ని వల్లభనేని వంశీ ఫేస్ చేశాడు అన్న విషయాలు మనం చూసాం. అతను నా ఆరోగ్యం బాగాలేదు, నాకు మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని కూడా కోర్టులో అడిగాడు. అప్పుడు మధ్యంతర బెయిల్ కోర్టు ఇవ్వలేదు, ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోమని చెప్పింది. ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, ట్రీట్మెంట్ తీసుకున్నాడు. మళ్ళా జైలుకి వెళ్ళి కొన్నాళ్ళు జైలు జీవితాన్ని గడిపాడు. మొత్తంగా అన్ని కేసుల్లో బెయిల్ రావటం వల్ల జూన్ 2వ తారీఖు రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత కూడా రిలీజ్ కాకుండా ఆపాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీవ్రమైన ప్రయత్నమే చేశారు. కానీ అప్పటికి అది వర్కౌట్ కాలే. వల్లభనేని వంశీ మొత్తానికి రిలీజ్ అయ్యాడు. ఇప్పుడు వల్లభనేని వంశీ మరొకసారి అరెస్ట్ అవుతాడు అనేటువంటి అంశాలు అయితే కనపడతా ఉన్నాయి. వల్లభనేని వంశీ బయటకు వచ్చిన తర్వాత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశాడు. కానీ బయటకి ఏ స్టేట్మెంటు ఇవ్వనప్పటికీ, పొలిటికల్గా యాక్టివ్గా లేనప్పటికీ కూడా వల్లభనేని వంశీ పక్షాన పేరునని మాట్లాడే ప్రయత్నం చేశాడు. పెద్ద ఎత్తున రక్షణ చేసే ప్రయత్నం చేశాడు. సో ఇంకా వల్లభనేని వంశీని జైల్లో ఉంచాలని కూటమి ప్రభుత్వం అనుకుంటుందా అనేది కూడా చూడాల్సి ఉంది. ఈ మధ్య కాలంలోనే మళ్ళీ ఏదో అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ పాలైనట్టు వల్లభనేని వంశీ విజువల్స్ కూడా కొన్ని బయటకు వచ్చాయి. ఏది ఏమైనా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు
ఆయన చేసినటువంటి ఒక్కొక్క అరాచకం బయటికి రావటం, అతని మీద కేసులు నమోదు కావటం, అన్ని కేసుల్లో కూడా రిమాండ్ ఖైదీగా జైల్లో గడపాల్సి రావటం మాత్రం కొంత వల్లభనేని వంశీ రాజకీయ జీవితంలో ఇబ్బందికరమైన పరిణామమే. ఇన్నాళ్ళు ఆయన చూసిన పొలిటికల్ లైఫ్ వేరు, ఇప్పుడు ఆయన చూస్తున్నటువంటి లైఫ్ వేరు. నిజానికి ఆయన వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 నుంచి 19, 19 నుంచి 24. 2019లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ వైపు వెళ్ళారు. వైసీపీ అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. అంటే టీడీపీ వల్ల సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే వైసీపీ సభ్యుడిగా కొనసాగారు. పైగా అవకాశం ఇచ్చి గెలిపించినటువంటి టీడీపీ పార్టీని అనరాని మాట్లాడినాడు. అవకాశం ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడిని అనరాటి మాట్లాడినాడు. చంద్రబాబును మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్న వ్యక్తులను కూడా, నారా లోకేష్ని, తర్వాత చంద్రబాబు నాయుడు గారి సతీమణిని కూడా అనరాని మాటలు అన్నాడు అనేది అప్పుడు పెద్ద వైరల్గా మారింది. దానివల్లే వల్లభనేని వంశీ ఇన్ని కేసులు పెట్టబడుతున్నా కానీ, ఇన్నాళ్ళు జైల్లో ఉంటున్నా కానీ, అతనికి అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా గన్నవరంలో కనీసం జారీ రాకపోవటం, వరుసగా 2 సార్లు గెలిచిన వ్యక్తి మొన్న ఎన్నికల్లో ఓడిపోవటానికి ఉన్న కారణం అతని నోటి దూరి అని చాలా క్లియర్గా చెప్పుకోవాలి. ఏదేమైనా కర్మ ఫలితం అతను అనుభవిస్తున్నాడని చెప్పేసి గన్నవరం ప్రజలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. మరి చూడాలి, నిజంగా వల్లభనేని వంశీ మళ్ళీ అరెస్ట్ అవుతాడా? చూద్దాం.